వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నాకు ఇది ఏందో అర్థం కావట్లే. తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో తెలియదు. ప్రభుత్వం మారితే తెలంగాణ తల్లి రూపురేఖలే మారిపోయినాయి. ఎవరొస్తే ఆడి కూతురికిలాగా ఒకళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళలాగా ఒకళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక తెలంగాణ తల్లి, కాంగ్రెస్ రాగానే మా తెలంగాణ తల్లి ఇట్లుండదు నగలిగినకుండో అని ఇంకో తెలంగాణ తల్లిని రేవంత్ రెడ్డి అన్న చూపించిండు. తల్లి కూడా మారిపోతుంటుందా, లేదా తెలంగాణ తల్లికి ఒంటి మీద బంగారం ఉండేంత అర్హత లేదా నాకు అర్థం కాలే. సరే, అది పక్కన పెట్టేద్దాం కాసేపు. మార్వాడి గోబ్యాక్ అన్నారు. అదే టైంలో ఇక్కడ అక్రమంగా ఉన్న రోహింగ్యాలను, బంగ్లాదేశ్లని గోబ్యాక్ అంటూ ఏ యాక్టివిస్టు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయలేదు. ఏ యాక్టివిస్టు అసలు వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఇక్కడ ఆహారంలో అంటే ప్రసాదంలో విషం కలిపే విష పదార్థాన్ని కలపడానికి ప్రయత్నించిన వాడిని కూడా గోబ్యాక్ అనలేదు. ఇక అవసరం వస్తే ఎన్టీ రామారావు విగ్రహం అమీర్పేట్ సెంటర్లో కడతా అంటారు. అదే టైంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో కట్టకూడదు అంటారు. రవీంద్ర భారతి అది ఎవరి పేరు మీద కట్టారో తెలుసా? రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరు మీద. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరు మీద కట్టిన రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎందుకు ఉండకూడదు? అసలు వీళ్ళంతా భారతీయులే అయినప్పుడు వీళ్ళకు గౌరవం ఎందుకు ఇవ్వకూడదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలే. విక్టోరియా మెమోరియల్ స్టేషన్ అని ఒక విదేశీ వ్యక్తి పేరుతో ఒక మెట్రో రైల్వే స్టేషన్ ఉండొచ్చు ఈ తెలంగాణలో. బాలుగారి విగ్రహం ఉండకూడదు. ట్రంప్ పేరుతో ఒక ఏరియా ఉండొచ్చు, కానీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉండకూడదు. తెలంగాణ తల్లి అయిపోవాలి. ఎవరిని విభజిస్తున్నారు? ఎవరి మీద వీళ్ళ ప్రతాపం? ఇంతకంటే నీచమేంటి? విదేశీయులతో పోరాటం చేసి స్వతంత్రం తెచ్చుకున్న ఈ భారతదేశంలో, ఆ భారతదేశంలోని ఒక రాష్ట్రంలో విదేశీయులకున్నంత ఆదరణ, అభిమానం స్వదేశీయులకు ఎందుకు లేదు? తెలుగు తల్లి అనకూడదట, తెలంగాణ తల్లి అనాలట. మరి విక్టోరియా మెమోరియల్ అనొచ్చా? సమాధానాలు ఉండవు వీళ్ళ దగ్గర. ఏమైపోయినరు? ఏం జరుగుతోంది అసలు ఈ స్టేట్లో? ఎందుకు ప్రాంతీయ భావజాలాన్ని రెచ్చగొడుతూనే ఉన్నారు? సాధించేది ఏంటి? నేను ఖచ్చితంగా తెలంగాణ బిడ్డను, కానీ గర్వంగా చెప్తున్నాను. ముందు నేను భారతీయ పౌరురాల్ని అని చెప్పుకోవడానికి. అది కదా, నువ్వెవరు అంటే ఇండియన్. ఆ తర్వాత ఇండియాలో నువ్వెక్కడ బిడ్డ అంటే తెలంగాణ నాది, కోటి రత్నాల వీణ అని చెప్పాలి. అంతేగాని నా తెలంగాణలో ట్రంప్ పేరు మీద ఒక వీధి లేకపోతే ఒక ఏరియా ఎందుకు? ఏం చేసిండు ట్రంప్ ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి? సుంకాలు పెంచినందుక, అవహేళన చేస్తున్నందుక? ఎందుకు నచ్చుతున్నాడు రేవంత్ రెడ్డికి ట్రంప్? ఎందుకు నచ్చింది విక్టోరియా? రాజసత్వాన్ని వద్దు, ఆ బానిసత్వాన్ని వద్దని పోరాడిన వాళ్ళే కదా తెలంగాణ బిడ్డలు. మరి విక్టోరియా రానిది ఇక్కడ ఎందుకు పేరు? ఇది ఎంత దారుణం, ఎంత దాష్టికం! ఎందుకు ఇలా తయారవుతున్నారు? మన ప్రాంతీయవాదాన్ని వదులుకోమని ఎవరు చెప్పట్లే. మన భాష, మన కట్టు, మన బొట్టు, మన వంటకం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా ఉండాలి. అలాగే మన భావాలు కూడా, మన భావ ప్రకటన కూడా. మనలో మనమే ఎంతకాలం కొట్టుకు చచ్చి విదేశీయుల పాదాక్రాంతాల దగ్గర బ్రతుకుదాం? ఒక్కసారి ఆలోచించండి. కరెక్టేనా? ట్రంప్ కన్నా బాలసుబ్రహ్మణ్యం గారు తక్కువ? విక్టోరియా కంటే తెలుగు తల్లి తక్కువ? ఎవరికంటే ఎవరు తక్కువ? అంటే విదేశాలపై ఉన్న మోజు ఈరోజు స్వదేశంలో గొప్పలు సాధించిన వాళ్ళ మీద లేదా? లేకపోతే ఇలాంటివి ఉపయోగించి సున్నితత్వాన్ని రెచ్చగొట్టి మళ్ళీ విభజించి పాలించి సీట్లను కాపాడుకునే రాజకీయ నాయకుల కుటిలత్వానికి బలైపోతున్నారా? లేదా వారి కనుసన్నల్లో నడిచే కొందరు వ్యక్తుల మాటలకు ప్రలోభపడుతున్నారా? ఒక్కసారి మీకు మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన మాటల్లో తప్పుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలామంది ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో చాలామంది అడుక్కుంటుంది అని అంటున్నారు. అలా అనుకోకుండా నా ఛానల్ని నేను నడపాలి అంటే నేను బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి. అలా బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్, మీరు చూసే వీడియో, మీరు షేర్ చేసే వీడియోల ద్వారా వ్యూవర్షిప్ పెరిగి బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది. నేను అడుక్కుంటుంది అనే పదాన్ని చెడిపేయాలి అనుకుంటున్నాను. అది మనసుకు చాలా చాలా బాధ కలిగిస్తోంది. కాబట్టి ఎవరి సహాయం పొందకుండా, ఎవరైనా నచ్చి సహాయం చేస్తేనే తప్ప
వీడియోస్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగకుండా ఈ ఛానల్ని నడపాలని ఒక కోరికతో ఉన్నాను. కాబట్టి ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేస్తూ అలా అనిపించుకోకుండా ఈ ఛానల్ని నడిపే అర్హతను నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను. అప్పటి వరకు మాత్రం ఆర్థికంగా మీరే సపోర్ట్ చేయండి. ఆర్థికంగా అలాగే ఆత్మగౌరవంగా బ్రతకాలి అన్న మీ చేతుల్లోనే ఉంది. మీరిచ్చే సపోర్ట్ వల్ల మాత్రమే ఆ రెండింటిని చేరుకోగలుగుతాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా 8328500576 నెంబర్ని సంప్రదించి యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి సహాయం చేయొచ్చు. ఆత్మగౌరవంగా బ్రతకాలి అనుకుంటున్న, అలాగే దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి అనుకుంటున్న ఈ ఛానల్ కోసం మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.